నమస్కారం అండి. నేను ఈ మధ్యన మా పొలం దగ్గరికి పోవాలనుకున్నా. అక్కడ ఈ నాట్లేస్తున్నారు అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా కూడా మా నాన్న టీచర్ అయినా కూడా మేము వ్యవసాయం చేసేవాళ్ళం. అంటే స్కూల్కి వెళ్ళి రాగానే పొలం కడుక్కోవడము, చేయించడం అనేది ఒకటి మా నాన్నకు కొంచెం ఇష్టం ఉంటున్నట్టు. అప్పట్లో చాలా పొలాలు అన్నీ పండించేవాడు. స్కూల్కి వెళ్ళొచ్చినా కూడా అదేదో వ్యవసాయం అంటే ఇష్టం అన్నట్టు. అది కూడా నాకు కొంచెము ఆ ఇష్టం ఇంకా అలాగే ఉండిపోయింది. అందుకే ఈ మధ్యన పొలంలో నాట్లేస్తుండ్రు మన పొలంలో అన్నీ అంటే పోవాలని సరదాగా వెళ్ళిన. అంటే ఎందుకో పొలాల నుంచి చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ అండి మా పొలం ఈరోజు నాట్లేస్తుండ్రు అంటే ఏదో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను వెళ్ళిన. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఆ పొలంలో నడవడము, పొలంలో వాళ్ళతో పాటు నేను కూడా వేయడము, అంటే అదొక నాకు ఒక సంతోషము. ఆ మట్టి అన్న ఆ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నాకు అవి ఇంకా ఉన్నాయి. వ్యవసాయం అన్న, చెట్లు అన్న, పెంచడం అన్న అదొక సరదా ఇంకా నాలో ఉండిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకో వ్యవసాయం లాక్డౌన్లో ఇక మొత్తము వ్యవసాయము చేయడం స్టార్ట్ చేసేవారు కదా, అది అక్కడికి పోవాలని వచ్చా. అందరూ నాట్లు ఇస్తుండ్రు. వాళ్ళతో పాటు నేను కూడా వేసా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను వాళ్ళ చిన్న ఉన్నప్పుడు నేను కూడా చేస్తుంటే కాబట్టి అప్పటి రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చి చిన్నగా వాళ్ళతో పాటు వేయగలిగిన కానీ వాళ్ళకు నాకు చాలా ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళ టెక్నిక్ మనం చదువులేమో కానీ వాళ్ళది ఎంత బాగా చేస్తారంటే, ఎంత ఫాస్ట్గా వేస్తుండ్రు అంటే అంత బాగా వేస్తుండ్రు, చాలా బాగా వేస్తుండ్రు. ఇంకా నేను అలాగే చూస్తూ ఉండలేక నేను కూడా కొన్ని వేసిన. అదో సరదా. ఒక ఆమె ఎంత ఫాస్ట్గా వేస్తుందండి అంటే నేనే ఎట్లా అంత అంటే అసలు మనము ఫాస్ట్ రాసే వాళ్ళంటారు, మన ఫాస్ట్గా రాస్తారు కొందరు. ఆమె ఎంత ఫాస్ట్గా టక్ 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 వేసేస్తుంది. నేను వెనుకబడిపోయా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అంతే, మళ్ళీ ఎవరి సబ్జెక్టు వాళ్ళది. చాలా ఇష్టం నాకు ఈ వ్యవసాయము, చెట్లు పెంచడము. ఇంకా నాలో పోలేదు కాబట్టి ఎంతైనా వ్యవసాయం అంటే చాలా ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఆ గ్రీనరీ చూస్తే, ఆ మట్టి చూస్తే, ఆ వాటరు, వాళ్ళు వేసే పద్ధతి, వాళ్ళు కష్టం చేసేది అన్నీ చూస్తే, వాళ్ళని చూస్తే అదొక సంతోషం అన్నట్టు నాకు. సరదాగా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, అసలు మనం అనుకుంటాం అదృష్టం అని, కానీ వాళ్ళే అదృష్టవంతులు అండి. ఎందుకంటే ఎంత ఓపెన్ ప్లేస్లా మట్టి అంటే మట్టి కూడా మంచిదే కదా. అందులో పనులు చేయడము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడము. అందుకే పల్లెటూరులో ఎక్కువ కరోనా రాలేదు. నేను వేయడానికి ట్రై చేశా అప్పుడే, చిన్నప్పుడు కంటే ఇప్పుడు వాళ్ళ ఏదో నేను అసలు నాకు వేయడానికి కూడా రావడం లేదు. కూడా అదొక సరదా. మట్టి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నగా వేసినా కానీ అది అట్లా ఏదో ఒక కోరిక, సరదాలు తెలుసుకోవడం అంతే.
చిన్నప్పుడైనా కూడా మా నాన్న ఒక గవర్నమెంట్ టీచర్ అయినా కూడా మా నాన్న చాలా వ్యవసాయం చేయించేవాడు. మొత్తం అన్నీ వడ్లు, మొక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వెజిటేబుల్స్ అన్నీ పండించేవాడు. మనుషులతో చేసి పండించేవాడు. అందుకోసం నాకు అవన్నీ నేను చూసిన కాబట్టి అప్పట్లోనే మాకు ఫామ్ హౌస్ కూడా ఉండే, మామిడి తోట ఉండే. ఇప్పుడు అనుకుంటారు మాకు ఫామ్ హౌస్ ఉంది అంటారు, కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది మా చిన్నప్పుడే మాకు మామిడి తోట ఉండే. అంటే చెప్తున్నా అన్నీ అప్పట్లో కూడా మేము ఈ వ్యవసాయ రంగంలో చాలా అన్నీ చవి చూసిన వాళ్ళమే అనిపిస్తుంది. అప్పట్లో బాగు అంటుండ్రి, ఇప్పుడు ఫామ్ హౌస్ అంటుండ్రు, అదే తేడా. ఇప్పుడు బాగు అంటుండ్రి. మాకు కూడా తోట ఉండే, మామిడి చెట్లు ఉండే. అక్కడ వాచ్మెన్ ఉంటుండే, భార్య భర్తలు వంట చేసుకొని తింటుండ్రి, ఆ తోటను కాపాడుతుండ్రి. అంటే చెప్తున్నా ఆ కాలం నుంచైనా కొంచెం వ్యవసాయ రంగంలో టచ్ ఉంది కాబట్టి నాకు ఇంకా అవి పోలేవు. అందుకే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. అవి ఎంత కష్టపడుతున్నాయి. మూగజీవాలు. ఇక్కడ ఒక వాటర్ ఉందండి, ఇక్కడ మా మా చెరువు మా పొలం పక్కకే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన కొంచెం చిన్న గుంట ఉంటుంది. ఇందులోనట చేపలు వేసుకుంటారట. అక్కడ నుంచి చెరువులోకి వెళ్ళి తీసి మా పొలం చూసేవాళ్ళు ఇందులో చేపలు అలా సేవ్ చేస్తారట. అంటే వాళ్ళకి తినాలనుకున్నప్పుడు తింటారట. ఇదంత విచిత్రం అనిపించింది. పక్కకే ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా పొలం పక్కకు ఒక చెరువు ఉంది. ఆ చెరువులో కొన్ని వందల బాతులు ఉంటాయండి, వందలు. కాకపోతే అవి నేను ఎంత తీద్దామన్నా నేను పోతుంటే అవి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మాకు భయపడతాయి కదా. ఏంటంటే కొన్ని వందలు రకరకాల బాతులు అవి అక్కడ ఉంటాయి అన్నట్టు. ఎంత చాలా బాగా అంటే ఆ సీనరీ చూసే కాబిల్. కానీ నేను తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ చెరువు, ఆ బురద దూరంకి వెళ్ళి మీకు చూపించాలని ఇంట్రెస్ట్ ఉంది. నేను చూసి ఆస్వాదించిన కానీ ఇంకా అంతే. ఇక్కడ అందరూ ఆ పని చేసే పిల్లలు అందరూ వాళ్ళు ఆడుకుంటుండ్రు, మంచిగా ఆడుకుంటుండ్రు. స్కూల్స్ లేవు, వాళ్ళు కూడా హాయిగా ఆడుకుంటున్నారు. వాళ్ళని అడిగిన స్కూల్లో ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అంటే ఆ పిల్లలు ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అంటారు, ఒకళ్ళు లేకుంటే బాగుంటుంది అంటారు. అంటే ఏందో ఆ పిల్లలకి ఇది తెలిసి తెలియని ఏజీ. ఆ తల్లులు పని చేస్తుంటే వీళ్ళ పిల్లలు హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. అదృష్టవంతులు. హాయిగా మంచి వాతావరణం అయితే చాలా బాగుంది కదా, అందుకోసం వాళ్ళు మంచిగా కూర్చున్నారు, ఆడుకుంటున్నారు. ఈ చెరువు అనేది స్పెషల్ అండి. ఇక్కడ మా పొలం పక్కకే చెరువు ఉంది. చెప్తున్నా కదా, ఆ చెరువు బాతులు అవిని చూస్తే మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే కొన్ని వందల బాతులు, మళ్ళీ అందులో చేపలు కూడా ఉన్నాయి. చూసే కాబిలి. కాకపోతే మీకు చూపించాలని తపనతోని పోయినా కానీ అవి నేను తీయలేకపోయినా. ఎంత ఏదో దూరం నుంచి కానీ చాలా బాగా చేపలంటే మళ్ళీ ఆ దగ్గరనే కొంచెం పక్కకు ఇంకో చిన్న చెరువు ఉంది, అందులో కూడా చేపలు. అంటే ఇవన్నీ నా కెమెరాలో బంధించి మీకు చూపించాలన్న తాపత్రయం ఉంది, కానీ ఇంకా బాతులు మాత్రం నాకు సెట్ కాలే, తీయలేకపోయినా. చేపలు మాత్రం పక్కన పక్క ఇంకొక చిన్న చెరువు ఉంది. చెరువు పక్కకే తోట మా పొలం ఉంది కాబట్టి ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అది మీతో షేర్ చేసుకుందామని. ఇంకా చేపలు చూడండి అన్నీ. అంటే అక్కడ ఏం చేస్తారంటే మా పొలం చేసే వాళ్ళు చేపలు పట్టేటోళ్ళని పిలిచేసి తెప్పించి వాళ్ళు చేసుకుంటారట. అది అంతే. అంతే. ఇంకా ఇక్కడంతా వర్క్ చేసే వాళ్ళతో అందరితో ఒక ఫోటో దిగుదాం అనుకున్నా. అందరు హాయిగా మంచిగా హ్యాపీగా, వాళ్ళ కల్మషం లేని మనుషులు. ఎందుకంటే మనం చూస్తే వాళ్ళు చాలా గౌరవిస్తారు. వాళ్ళ లోపల ఏది భేద ఇవన్నీ ఏమి ఉండయి. ఒక పాట పాడమన్నా పాడలేదు. పోనీ మీకేమి ఇబ్బంది పెట్టా, ఒక ఫోటో దిగుదామని చెప్పిన హాయిగా